ఇసుకకు సంబంధించినటువంటి అంశం మీద ఇసుకను తవ్వేస్తున్నారు, ఇసుక అక్రమ రవాణా జరుగుతుందని చెప్పారు. సో మీ హయాంలోనే దగ్గర 2400 కోట్లంట మరి అక్రమాలు జరిగాయని చెప్పేసి ఈడీ విడుదల చేసినటువంటి ప్రెస్ నోటు. తర్వాత వచ్చేసి ఈ జేపీ వెంచర్స్ టర్న్కీకి వాళ్ళు సబ్లీజ్కి ఇవ్వడం, సో సమయం ముగిసిపోయినా సరే ఇసుకను తవ్వుకి వెళ్ళిపోవడం, సో ఇలాంటివన్నీ కూడా జరిగాయి అనేటటువంటిది ఆరోపణ. ఏమంటారు, అంగీకరిస్తారా? నిజమేనా అప్పట్లో జేపీ వెంచర్స్ ఇలాంటి పనులు చేసిందే? సార్, ఇప్పుడు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, ఎంత అన్యాయం జరుగుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఒక పక్క హామీలు నెరవేర్చట్లేదు, ఇచ్చిన హామీలు ఏవి సూపర్ 6, సూపర్ 7, సూపర్ 9 ఏవి నెరవేర్చట్లేదు, భూ కబ్జాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పుడు డిఎస్సిలో లీకల్ రాజు మన లీకేష్ గారు చేస్తున్నటువంటి ప్రక్రియలన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంది, కాల్ లెటర్లు పంపించేశారు, అమరావతిలో ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేశారు, మీరు ఎవరెవరు అరుగులో అని చెప్పి రమ్మన్నారు. ఇసుక గురించి మాట్లాడండి సార్. అదే సార్, నేను ఇసుక గురించి మాట్లాడాను. డిఎస్సి మీద డిబేట్ లో మీరు పాల్గొన్నారు, దానికి సంబంధించిన అనేక ఆధారాలు కూడా బయట పెట్టాం. జేపీ వెంచర్స్ వినండి సార్, జేపీ వెంచర్స్ ఇసుకని తవ్వుకున్న క్రమంలో మీ పార్టీకి సంబంధించిన ఒక్క నిమిషం నాకు టైం ఇవ్వండి, అక్కడికే వస్తున్నాను, చెప్పండి. ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు డిఎస్సిలో జరిగేటువంటి అక్రమాలు, అన్యాయాలు, ఎంత ప్రభుత్వ వైఫల్యాలో ప్రజలందరూ కూడా ఇప్పుడు ఈ లీకేజ్ గారిని రిజైన్ చేయమని చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇదే విధంగా లిక్కర్ స్కామ్లో చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో జరిగినటువంటి అవకతవకల్ని మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనేటువంటి దాని కింద ఆ కోర్టుని, ఆ కేసుని క్లోజ్ చేయడం కానీ, అక్కడ దాంట్లో జరిగినటువంటి అక్రమాలని దిగ్గుదేలిస్తే అసలు చంద్రబాబు నాయుడు రాజ్యపాలనకే పనికిరాడు. అటువంటి పరిస్థితి 25,000 కోట్ల రూపాయలు అన్యాయం జరిగింది, అక్కడ ప్రజాధనం దోసుకోబడింది. ఆ తర్వాత ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఇప్పుడు 2024 తర్వాత సంబళ్ళపల్లి ములకల చెరువులో జరిగినటువంటి లిక్కర్ తయారీ కేంద్రాల్లో పెట్టేశారు. ఇప్పుడు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడండి సార్. మీరు 25,000 కోట్లు చంద్రబాబు నాయుడు హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి కేసు ఉందా? దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ ఉందా? మీకు తెలుసా? ఎస్వి ఆగ్రోస్ అనేటటువంటి ఒక సంస్థ కేసినటువంటి, వినండి సార్, ఎస్వి ఆగ్రోస్ అనేటటువంటి ఒక సంస్థ కేసినటువంటి పెనాల్టీని తగ్గించడం చేశాడు అని చెప్పేసి, ఆయనకి మేలు చేశాడని చెప్పేసి 1-2 కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని చెప్పేసి ఆయన మీద ఎఫ్ఐఆర్ ఉంది. ఆ కేసుకు సంబంధించి ఆయన బెయిల్ తీసుకొని ఉన్నటువంటి ఇవన్నీ నాకు వద్దు సార్. మీరు ఇసుకకు సంబంధించి సార్, మీరు నా ఒక్క నిమిషం సార్, జేపీ వెంచర్స్ పేరుతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇసుక దోచుకుందా లేదా? ఈడీ చెప్తున్నటువంటి మాటల్లో వాస్తవం ఉందా లేదా? దీనికి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. అంటే మీరు ఆ లిక్కర్ స్కామ్ అంటారు, మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటారు, నారా లోకేష్ అంటారు, దీనికి ఆన్సర్ చేయండి సార్ ప్లీజ్. ఒకటి సార్, ఇవన్నీ ఎందుకు ముందుకు తెస్తున్నారంటే ఈ ఇసుక స్కామ్ని, ఇంకొకటి 7 స్కామ్ని, ఆ స్కామ్ని ఎందుకు ముందుకు తెస్తున్నారంటే వాళ్ళ తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం. నేను ఇసుక గురించి చెప్తాను సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుకను ఏ విధంగా రివర్ బెడ్ లోంచి తీసుకున్నారు, ఈ రోజు తెలుగుదేశం పార్టీ హయాంలో రివర్ బెడ్ లోంచి ఇసుకను ఏ విధంగా తీసుకున్నారో మనం పూర్తిగా పరిశీలించాలా? జేపీ వెంచర్స్ పేరుతోటి అక్రమాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భాగస్వామ్యం ఉందా లేదా? సార్, వన్ వర్డ్ ఆన్సర్ చేయమంటారా? వన్ వర్డ్ ఆన్సర్ కావాలా? చెప్పండి, చెప్పాలి కదా. వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాలా? ఎట్టి పరిస్థితుల్లో లేదు. అంటే మేము రివర్ బెడ్ అంటారు, బెడ్ అంటారు, మీరు చేశారా లేదా చెప్పండి సార్. అదే సార్, నన్ను పూర్తిగా ఒక్క నిమిషం టైం ఇచ్చిన తర్వాత మాట్లాడండి సార్, నేను వస్తాను టాపిక్ లకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో సబ్జెక్ట్ మాట్లాడలా, టైం అయిపోతుంది కదా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇసుకను ఏ విధంగా తవ్వారనేటువంటిది మనం ఆలోచించాలి సార్. పకడ్బందీ ఏర్పాట్లతో సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఒక్కొక్క క్వారీలో 10 మంది అధికారులను పెట్టి తరలించేటువంటి ప్రతి వాహనంకి GPS లో పెట్టి ఎక్కడైతే అన్లోడ్ చేస్తారో అన్లోడ్ పాయింట్లు అన్నిటి కూడా గూగుల్ టేక్ ఓవర్లు తీసుకొని ఏ విధంగా సామరస్యంగా, ఏ విధంగా అయితే ట్రాన్స్పరెంట్ గా చేశారో మనం అందరం చూడాలి సార్. ఒక టన్ను ఇసుకని 425 రూపాయల వరకు ఆ రోజు ఈ రోజు మధుసూదన్ రెడ్డి గారు మీ హయాంలో జరిగినటువంటి పకడ్బందీ ఇసుక వ్యాపారాన్ని నేను మీకు చూపిస్తా. పీసీఆర్ ఒక్కసారి ఆ డాక్యుమెంట్ ప్లే చేయండి. ఆ జయప్రకాష్ వెంచర్స్ కి సంబంధించి జేపీ వెంచర్స్ ఒక్కసారి ఓపెన్ చేయండి అయ్యా, దాన్ని ఒక్కసారి చూపించండి ప్లీజ్. ఇది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ యాన్యువల్ రిపోర్ట్ 2023-24 పేజ్ నెంబర్ 141లో చాలా క్లియర్ కట్ గా వాళ్ళు చెప్పడం జరిగింది. ఏం చెప్పారు అంటే
మేము అంటే ది కంపెనీ హ్యాడ్ బీన్ క్యారియింగ్ అవుట్ శాండ్ మైనింగ్ యాక్టివిటీస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అండ్ యాజ్ పర్ ద మెయిన్ కాంట్రాక్ట్స్ ఓకే dated 3rd May 2021 signed the Director Mines and Geology Government of Andhra Pradesh for a period of 2 years and the said contract were subcontracted on back-to-back basis. The said contractor were over in May 2023 అని చెప్పి చాలా క్లియర్ కట్గా వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్లు ఇచ్చారు. 2023 మే కల్లా మా పని అయిపోయింది, మేము వ్యాపారాన్ని క్లోజ్ చేసేయాలి అనేది వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఆ డాక్యుమెంట్లో ఉంది. అట్ ది సేమ్ టైం పీసీఆర్ ఒక్కసారి ఆ శాండ్ బిల్స్ ఒకసారి చూపించండి, ఒక్కసారి దయచేసి ఆ బిల్లు చూపించండి. ఎస్, చింతేపల్లి మసూదన్ రెడ్డి గారు, ఇది జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, టర్నికీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి ఇచ్చారు కాబట్టి సబ్ కాంట్రాక్టులు కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. సో ఇచ్చారు కాబట్టి దాన్ని చూస్తే మనం 20 ఆగస్టు 2023 అంటే 2023 మేకి అయిపోయింది, కానీ ఆగస్టులో కూడా తవ్వుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు దాని మీదే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇప్పుడు సోదాలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ బిల్స్ చూడొచ్చు, మీరు బిల్స్ ఆగస్టులో చేసినాయి, మరి స్పష్టంగా కనిపిస్తుంది. మీరేమో సీసీ కెమెరాలు పెట్టాము, సిబ్బందిని పెట్టాము. ఒకటి సార్, ఇప్పుడు బిల్లు ఇచ్చారంటే ఖచ్చితంగా ఎక్స్టెన్షన్ ఇచ్చుంటారు. బిల్లు ఇచ్చారంటే దానికి ట్రాన్స్పరెంట్ గా జరిగినట్టే కదా. బిల్లు ఇస్తున్నారంటే ఏంది, ఒక టన్నుకి 425 రూపాయలు లెక్కన గవర్నమెంట్ కి పే చేస్తున్నట్టే కదా. అదే సార్, ఇప్పుడు అదే గవర్నమెంట్ కేసు, అదే గవర్నమెంట్ కేసు, అదే మేలే అయిపోతే మీరు 2024 వరకు ఎలా తవ్వుకున్నారు అనేది ఈడీ కేసు. అనుమతి ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది? అనుమతి ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది సార్? అనుమతి ఉంటే ఈడీ ఎందుకు వస్తుంది? అనుమతి లేదు కాబట్టే కదా ఈడీ ఎంటర్ అయింది. అనుమతి లేదు కాబట్టే ఈడీ ఎంటర్ అయింది. ఈడీ ఎంటర్ అవడమే కాదు, ఏదైతే డిఎంపీ ఉందో వాళ్ళు ఇచ్చినటువంటి నోటీసులు కూడా మీ దగ్గర ఉన్నాయి, చూడొచ్చు. వాళ్ళే నోటీసులు ఇచ్చారు, మీ టైం అయిపోయినాక కూడా వితౌట్ ఎనీ పర్మిషన్ మీరు తవ్వకాలు చేశారు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు ఇవన్నీ చాలా స్పష్టంగా వాళ్ళే నోటీసులు ఇచ్చారు. వాళ్ళే 2407 కోట్ల రూపాయలు జరిమానా విధించారు. మరి స్పష్టంగా కనిపిస్తుంటే అనుమతులు ఇచ్చారని మీరు ఎలా చెప్తారు? హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ సార్? ఇప్పుడు అనుమతులు ఇవ్వకుంటుంటే దొంగతనంగా ఇసుకుని తరలించాలనుకుంటే బిల్లులు కొడతారా? బిల్లులు కొట్టరు కదా. బిల్లులు కొడతారంటే ఖచ్చితంగా అనుమతులు ఉంటే ఆ బిల్లులు ఇరుక్కుంటారా? ఒకటి విషయం సార్, బిల్లులు ఉన్నాయి కాబట్టే కదా ఇప్పుడు ఇరుక్కున్నారు. కాదు సార్, ఇప్పుడు బిల్లులు ఉన్నాయే కాబట్టే కదా. ఇప్పుడు బ్రహ్మనాయుడు గారు ఉన్నారు, జీవో లేదు, జీవో తయారు చేసుకున్నారు. ఇప్పుడు జీవో ఉంటే కదా అక్కడ ల్యాండ్ కొనాలి. జీవో లేదు కాబట్టి జీవో తయారు చేయించుకున్నారు. బ్రహ్మనాయుడు గారు జీవో తయారు చేశారనేది తప్పు. బ్రహ్మనాయుడు గారు జీవో తయారు చేశారనేటువంటి జీవోని తయారు చేయించుకున్నారు. బ్రహ్మనాయుడు గారి ఇష్యూలో జీవోని తయారు చేయించుకున్నారు. డాక్యుమెంట్ లేదు కాబట్టి ఇష్యూలో తయారు చేయించుకున్నారు. ఆయన తయారు చేశారని నేను చెప్పట్లా, ఓకేనా? విచారణలు తేల్తాయి, మీకు నాకు వదిలే. కానీ కూడా ఎస్, ఓకే. విజయశేఖర రెడ్డి గారు, ఇప్పుడు శాంతికి సంబంధించి కళ్ళ ముందు మీకు కళ్ళ ముందు వాళ్ళు ఇచ్చినటువంటి వాళ్ళ యాన్యువల్ రిపోర్ట్ లో మాకు మే 2023కి టైం అయిపోయింది అన్నారు. తర్వాత వచ్చేసి జయప్రకాష్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్ ప్రకారం